వెల్కమ్ బ్యాక్. 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఎక్కడికి వెళ్ళింది? వారం రోజుల పాటు విశ్వ ప్రయత్నాలు చేసినా కనీసం ఒక్క ఆధారం కూడా ఎందుకు దొరకలేదు? అసలు పాపను వదిలేసి కుక్క ఎలా వచ్చింది? దీనికి సంబంధించి పోలీసుల వర్షన్ ఎలా ఉంది? కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారంలో 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబం పామాయిల్ తోటకు కాపలాదారులుగా ఉంటోంది. ఈ నెల 6వ తేదీ చిన్నారి పెంపుడు కుక్కతో కలిసి బయటకు వెళ్ళింది. ఆ తర్వాత పాప మిస్ అయింది. ఇంతకు పాప ఎక్కడికి వెళ్ళిందన్న దానిపై ఒక్క ఆధారం దొరకడం లేదు. ఎస్డీఆర్ఎఫ్, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ మొత్తం జల్లెడ పట్టేశారు. ప్రతి అడుగు గాలించారు. బృందాలుగా విడిపోయి పరిసర ప్రాంతాల్లో 1కి 2 సార్లు చెక్ చేశారు. పక్కనే ఉన్న జీడి మామిడి తోటలు, ఎత్తైన కొండల్లో కూడా డ్రోన్ కెమెరాలతో గాలింపు చేపట్టారు. కానీ పాప ఆచూకీ మాత్రం చెప్పలేదు. రోజులు గడుస్తూ ఉండడంతో జ్ఞానేశ్వరి జీవించి ఉంటుందన్న విషయంలో ఆశలు సన్నగిల్లుతున్నాయి. పాపతో పాటు వెళ్లిన పెంపుడు కుక్క 4 రోజుల తర్వాత తిరిగి వెనక్కి వచ్చింది. మళ్లీ అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. అధికారులు దాన్ని జాగ్రత్తగా పట్టుకుని ఇంటి దగ్గర బంధించారు. కానీ గతంతో పోలిస్తే కుక్క వ్యవహార శైలి భిన్నంగా ఉందని చెబుతున్నారు. అక్కడ వరకు వెళ్ళిన అమ్మాయి ఆ పించింగ్ వైర్కి తల వెంట్రుకలోను కుక్క వెంట్రుకలు కనిపించాయి సార్. అదే ఆ చిన్న ఆచూకీయే సార్. మరి ఏమైందో ఈ అరగంటలో ఎవరైనా తీసుకెళ్ళిపోయారో ఏం తెలియలేదు. అమ్మాయికి ఏమన్నా అయితే కుక్క వచ్చేయాలి సార్, కుక్కకి ఏమన్నా అయితే అమ్మాయి వచ్చేయాలి. మొత్తం ఎప్పుడు ఇలా తెలిసిన వెంటనే మొత్తం ఊళ్ళో వాళ్ళేటి ఆడవాళ్ళేటి మగవాళ్ళేటి మొత్తం తిరిగేశారు సార్. ఊళ్ళో జనాలు అందరూ తిరిగేశారు. అక్కడికి డౌట్ తిరగా ఊళ్ళో కానీ ఎవరికి ఇంటికన్నా పోయిందేమని ఊరు మొత్తం ఎదిగేసాను సార్. ఊళ్ళోని ఎక్కడా కనిపించలేదు. కుక్క మెడలో జీపీఎస్ ట్రాకర్ పెట్టి వదిలి ఎక్కడికి వెళుతుందో చూద్దామని ప్రయత్నించినా చిన్నారి ఆచూకీ మాత్రం తెలియడం లేదు. సమీప ప్రాంతాల్లో ఉన్న రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు పరిశీలించారు పోలీసులు. వందలాది సీసీ కెమెరాల మూమెంట్స్ అబ్జర్వ్ చేస్తున్నారు. లోకల్ వాట్సాప్ గ్రూపులను 1కి 10 సార్లు చెక్ చేస్తున్నారు. ఆటో డ్రైవర్లు, అటు రెగ్యులర్గా ప్రయాణించేవారని ఆరా తీశారు. అయినప్పటికీ ఒక్క కొత్త విషయం కూడా తెలియడం లేదు. ఎవరైనా కిడ్నాప్ చేశారా అంటే ఆ ఆనవాళ్లు దొరకలేదు. చుట్టూ అటవీ ప్రాంతం కావడంతో క్రూర మృగాలు దాడి చేసి ఉంటాయని భావిస్తున్నప్పటికీ ఆ యాంగిల్లో కూడా ఏమీ క్లారిటీ లేదు. సుమారు 100 మంది ఎన్డీఆర్ఎఫ్ ఏదైతుందో ఏపీ స్టేట్ సంబంధించి వాళ్ళు, స్పెషల్ ఫోర్సు, అదేవిధంగా లోకల్ పోలీసు, దరిదాపు అందరం కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ చేను, అదేవిధంగా కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ జీడిమామిడి తోట అన్నీ కూడా చెక్ చేయడం జరుగుతూ ఉంది. దీంతోపాటు ఈ చుట్టుపక్కల ఏదన్నా కెమెరాస్ ఏమైనా ఉంటే అది కూడా ఒక ప్రత్యేక బృందం దాన్ని కూడా వెరిఫై చేస్తూ ఉంది. మరోవైపు గతంలో పాప తండ్రి గణేష్కి కారు ఫైనాన్స్ విషయంలో కొందరితో గొడవ ఉందని తేలింది. అటు నుంచి కూడా ఆరా తీస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తిండి నీరు లేకుండా 2 ఏళ్ల పాప ఇన్ని రోజులు ఎక్కడుందో అర్థం కావడం లేదంటున్నారు బంధువులు. తమ పాప తమ దగ్గరకు సేఫ్గా రావాలని కోరుకుంటున్నారు.